చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎవరు మాట మారుస్తారు, మడమ తిప్పుతారు అని అనుకుని ఉంటే ఆయన్ని ఈ స్థాయిలో గెలిపించుండ్రు. 2024 ఎన్నికల ముందు ఈ స్థాయిలో ఓట్లేసుండ్రు. కానీ ఆరోగ్యం విషయంలో ప్రధానంగా విద్యా, వైద్యం ఈ రెండే ఎవరికైనా చాలా కీలకం. భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన ప్రభుత్వాలు ఈ రెండే. కానీ వాటి విషయంలో నెగ్లిజెన్సీ స్పష్టంగా కనిపిస్తుందా? గట్టిగా మాట్లాడాలంటే ఒక పచ్చి దగ, ఒక పచ్చి మోసం. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుందా? ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, ఆరోగ్య బీమా వ్యవహారానికి సంబంధించి కానీ 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు కేవలం 2.5 లక్షల వరకే పరిమితం చేయబోతున్నారు అనేది ఏం జరగబోతోంది? బాబు గారి నిర్ణయం వెనక ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, కారణాలు ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆరోగ్య బీమా గురించి మాట్లాడుకుంటే ఇచ్చిన హామీలు ఒక రకంగా ఎన్నికలకు ముందు 25 లక్షల వరకు ఇస్తామని, లేదంటే ప్రతి పేదవాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని, ఈ హామీలన్నీ పక్క వెళ్ళిపోతున్నాయా లేదంటే సాధ్యం కాదా అవన్నీ? ఇప్పుడు ఇందులో ఒక పెద్ద లాజికల్ పాయింట్ అంటే నీత అవినీత, ధర్మమా అధర్మమా అని ఆలోచించాల్సినటువంటి ఒక లాజికల్ పాయింట్ ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అవుతాము. సాధారణంగా మేము అబ్జర్వ్ చేస్తే దాదాపు 2.5 లక్షల రూపాయల లోపు ఆపరేషన్స్ వీటికే 90% మంది అవుతున్నారు. కాబట్టి అంతవరకు ఇన్సూరెన్స్ వాళ్ళతో ఇచ్చేస్తాము. మిగతా అది ఆ పైన ఉంటే గనక 2.5 నుంచి 25 లక్షల దాకా ఏదన్నా ఉంటే ప్రభుత్వం చూస్తుంది అని చెప్తున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ లెక్కన ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్కి ప్రభుత్వం ఎంత కడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2,000 రూపాయలు అనుకుందాం. 2,000 రూపాయలు తక్కువ అయితే కాదు కదా, 2,000 రూపాయలు అనుకుందాం. 1,40,00,000 మందికి ఇంటూ 2,000 రూపాయలు, 1,50,00,000 కదా ఇప్పుడు రేషన్ కార్డులు. 1,50,00,000 ఇంటూ 2,000 రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది? ఈ డబ్బులు వాడికి ఎందుకు ఇవ్వాలి? ఇన్సూరెన్స్ వాడికి నాకు అర్థం కాల. అదే డబ్బులు హాస్పిటల్ వాళ్ళకి ఇస్తే అయిపోతుందిగా. అదే డబ్బులు ఆసుపత్రి వాళ్ళకి బెనిఫిట్ కదా. నిన్న ఆసుపత్రి వాళ్ళు ఏమి ఎక్కువ అడగట్లేదు కదా, వాళ్ళు చేసిన దానికి అడుగుతున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ చెయ్యని వాటికి కూడా తీసుకుంటుంది కదా. ఇప్పుడు సింపుల్ 1,50,00,000 మంది రోగగ్రస్తులు ఎవరు కదా, 1,50,00,000 మందికి ట్రీట్మెంట్ ఉండదు కదా. అట్టు ఉండదంటే ఇన్సూరెన్స్ వాడు ఎవడన్నా ముందుకు వస్తాడా? ఈ 1,50,00,000లో ఒక 5 లక్షల మంది ఆసుపత్రులు పాలవుతుంటారు. ఒక్కొక్కళ్ళకి వీళ్ళు చెప్పిన లెక్క 2.5 లక్షల లోపే అంటున్నారు. కాబట్టి ఈ 5.5 లక్షలు ఇంటూ 2.5 లక్షల రూపాయలు, 5 లక్షలు ఇంటూ 2.5 లక్షలు వేసుకోండి, అంతే కదా అయ్యేది. అంటే చాలా మిగిలిపోతుందిగా నీకు. కానీ వాడికి ఎందుకు దోచిపెట్టాలి ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి? పోనీ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది? ఫస్ట్ షరతులు ఉంటాయి దానికి. మీరు ఇన్సూరెన్స్ కంపెనీలో చూస్తే మీకు క్యాన్సర్ ఉందా, ఇన్సూరెన్స్ వర్తించదు. షుగర్ ఉందా, ఇన్సూరెన్స్ వర్తించదు. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నాయా, ఇన్సూరెన్స్ వర్తించదు. పేదవాళ్ళకు ఉండేది అయ్యే కదండి. కిడ్నీ సమస్య ఎప్పటి నుంచినో ఉంటుంది. ఎందుకు? మద్యం తాగుతున్నాడు కాబట్టి. మద్యం ఎందుకు తాగుతున్నాడు? కష్టపడుతున్నాడు కాబట్టి. ఇదంతా సైకిల్. దీంట్లో వాళ్ళకి లేదా చిన్నప్పటి నుంచి పోషకాహారం సక్రమంగా లేకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు. వాటి వల్లనే కదా సమస్య ఫేస్ చేసేది. అవన్నీ షరతుల ప్రకారం తీసి పక్కన పెట్టేస్తే ఇంకా వాళ్ళకి ఏది వర్తిస్తుంది ఇన్సూరెన్స్లో? ఇన్సూరెన్సులలో ఇప్పుడు ప్రభుత్వం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జవాబుదారీతనం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, సో సాయిగడి జాయిన్ అయ్యాడండి, కొంచెం ఏందో చూడండి అని చెప్పేసి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేకి చెప్పుకోవచ్చు, లేకపోతే మంత్రికి చెప్పచ్చు. వాళ్ళు ఆరోగ్యశ్రీ వాళ్ళతో మాట్లాడి లేకపోతే ప్రభుత్వం మాట్లాడి ఒకసారి అలా తొందర క్లియర్ చేయండి, ఇబ్బంది పడుతున్నారని చెప్పచ్చు. ఇంతే కదా. అదే ఇన్సూరెన్స్ వాడి దగ్గర అయితే మీరు చెప్తే వింటారా? నేను ఇప్పుడు బ్యాంకు అకౌంట్ ఏళ్ల తరబడి నడుపుతున్నటువంటి అకౌంట్ ఉంటే ఆ బ్యాంకు వాళ్ళు వచ్చేసి మీకు మా దగ్గర ఇన్సూరెన్స్ చేపిస్తే కనుక పరిష్కారం ఉంటుందండి అంటే చేపించా. నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అడిగితే మీ దానికి వర్తించదన్నారు. లేదా మమ్మ దానికి కట్టినప్పుడు అడిగితే డబ్బులు అయితే వెళ్ళిపోయినాయి, ఇన్సూరెన్స్ వర్తించదు, ఆమె కూడా వెళ్ళిపోయింది. ఏమైపోయినాయి ఇక్కడ నా డబ్బులు? వాళ్ళు తిన్నారు, నాకేం ఉరికింది? కష్ట సమయంలో ఆదుకుందా? అంతే, కష్ట సమయంలో ఏమన్నా ఆదుకుందా?
ఆదుకోలేదు. ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? కష్ట సమయంలో రూపాయి ఖర్చు లేకుండా ఉంటుందని. వెంటనే కొంతమంది వచ్చేస్తారు అకస్మాత్తుగా, మావాడి కట్టొచ్చింది, నావాడి కట్టొచ్చింది అనేది. ఇది 100లో 25 మందే సక్సెస్ అవుతున్నారు, 100లో 75 మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నిజంగా మనకి పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇది రివర్స్ చేయండి. 2.5 లక్షల రూపాయల లోపు ఇవన్నీ ప్రభుత్వమే తీయండి. 2.5 లక్షల రూపాయల లోపు ఇవన్నీ 90% అయ్యే ఉన్నాయి అంటున్నారు కదా. అందులో 5 లక్షల 10 లక్షల మందే కదా చేయించుకుంటోంది. మిగతా 1,50,00,000 డబ్బులు అక్కర్లేదుగా. పోనీ ఈ అమౌంట్ ఎంత ఉందో ఇది హాస్పిటల్కి సాగ్రిగేట్ చేయండి. ఇదిగో ఈ జిల్లాకి ఎంత ఇస్తాం, ఈ జిల్లాకి ఎంత ఇస్తాం. లేదా ఆ డబ్బుల్లో పక్కన రిజర్వ్ పెట్టేయండి, బ్యాంక్ లాగా పెట్టేయండి, ఇందులో నుంచినే ఇస్తామని చెప్పండి. ఈ ఇన్సూరెన్స్ ఎంత అయితే తగలేస్తున్నాం మనం, ఆ డబ్బుల్ని ఒక ఫండింగ్గా పెట్టండి, దాన్ని ఆరోగ్యశ్రీతో లింకప్ చేయండి. అక్కడ అయిపోగానే ఇక్కడి నుంచి తీసేసుకోవచ్చు. సింపుల్ అయిపోతుంది కదా. ఆ పైన 2.5 లక్షల పైన ఉండేటటువంటి కేసుల్ని ఇన్సూరెన్స్ వాళ్ళకి లింక్ చేయండి. తప్పదు, అది మంచిది. అప్పుడు ఉపయోగపడుతుంది. కానీ అంత చిత్తశుద్ధి, అంత సహనము, అంత ఓపిక ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించట్లా. తాంబూలాలు ఇచ్చేసేంత అన్నుకు చావండి అన్నట్టు మేం చెప్పాం, మీరు మూసుకు కూర్చోండి అంతే. పాపం హాస్పిటల్ వాళ్ళు ఇదివరకు రాజశేఖర రెడ్డి హయాంలో కడుపు నిండా తిన్నారు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది ఎదురైంది. ఆ తర్వాత ఏదో ఒక మధ్య మీడియేటర్ ఒకళ్ళని పెట్టి ఆ మీడియేటర్ సంతకాలు పెడితే డబ్బులు ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ పెట్టారు. అంటే వాళ్ళకి 100 రూపాయల బిల్లు రావాల్సి ఉంటే ఒక 20 రూపాయలు ఇలా లంచం ఇస్తే అయ్యేది సంతకంతో. అప్పుడు 14-19 మధ్యలో. దాన్ని మరి ఎట్లా సాల్వ్ చేయాలని వాళ్ళు ఏం చేయడం, అప్పటి నుంచి అప్పటిదాకా నిజాయితీగా ఉన్నోళ్ళు కొంచెం అవినీతి చేయడం ప్రారంభించారు. ఎట్లాగా, బిల్లులో 50 రూపాయల పని అయితే ఇంకో 20 రూపాయల డబ్బులు వేసి పెట్టడం. ఈ సదరు సంతకం పెట్టేవాళ్ళు కూడా మామూలుగానండి వాళ్ళు 10,000 రూపాయల దాకా ఎత్తే నేను 8,000కి తగ్గించేశానండి అని చెప్పి వీళ్ళు ఇక్కడ గొప్ప చెప్పుకోవడానికి పనికొచ్చింది. అది ఇంతవరకు నడిచి వచ్చినటువంటి ఇష్యూ. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ సిస్టమ్ని తీసేసి, అంటే తర్వాత మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ మొదట్లో పాత బకాయిలు కూడా తీర్చేసి ఒక సిస్టంలోకి తెచ్చాడు. కానీ ఆ తర్వాత అతను నిర్లక్ష్యం చేశాడు. ఎలాంటి నిర్లక్ష్యం, ఎప్పటి డబ్బులు అప్పుడు చెల్లించడం మానేశాడు. పైగా ఆయుష్మాన్ భారత్తో లింకప్ చేశాడు. ఏది ఆయుష్మాన్ భారత్, ఏది ఆరోగ్యశ్రీనో పెద్ద కన్ఫ్యూజన్ అయింది. ఆయుష్మాన్ భారత్లో సమస్య ఏమొచ్చింది అంటే డాక్టర్లకు ఆయుష్మాన్ భారత్ నచ్చట్లా. 10 పడకల ఆసుపత్రికి కూడా ఆయుష్మాన్ భారత్ పనికి వస్తుంది. దాని కింద ఏమైపోయింది, ఆయుష్మాన్ భారత్ కిందన ఒక అంటే ఈ హాస్పిటల్లో ఆయుష్మాన్ భారత్ కింద నిధులు తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. అంటే 100కి 20 రూపాయల లాభం ఆరోగ్యశ్రీలో వస్తే 10 రూపాయల లాభమే దీంట్లో వస్తుంది. అయితే కాస్త తిమ్మిని బమ్మించేసి కొన్ని కేసులకి అట్లా, కొన్ని కేసులకి ఎట్లా అని డబ్బులు రిలీజ్ చేయించారు వీళ్ళు. దాని మీదన హాస్పిటల్ వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వచ్చి జగన్ దిగితే కానీ మనకి సక్రమంగా ఉండదని వాళ్ళందరూ భావించారు. జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గ సమీకరణాల్లో కూడా అనేక ఆసుపత్రులు వాళ్ళ చేతుల్లో ఉండటం వల్ల కూడా జగన్ ఓడాలని బలంగా కోరుకున్నారు, బలవంతంగా కోరుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు కష్టమే వచ్చింది. అంటే తమ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తమకి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పెట్టినట్టు, అంతేగా తమ కావాలని కోరుకున్నటువంటి ప్రభుత్వమే. రెండవది ఏమైంది, వీళ్ళు కూడా ఎందుకు తీసేస్తున్నారు ఇక్కడ అంటే, వీళ్ళు ఏమనుకున్నారంటే ఇదివరకు జగన్ అనుకుంటే జగన్ కూడా జలగొట్టింది అప్పుడు కేంద్ర ప్రభుత్వం. ఆయుష్మాన్ భారత్కి ఆయుష్మాన్ భారత్ నిధులే వస్తాయి మీకు, అందులో SMS-లో ప్రధానమంత్రి మోడీ మీకు ఇచ్చారు డబ్బులోకి అందినాయి కదా అని చెప్పి పెడతారు, మీరు త్వరగా కోలుకోవాలని మెసేజ్ వస్తుంది. అప్పుడు జగన్ అని చెప్పుకోవడానికి కుదరలా. అంతకుముందు ఏంటంటే వీళ్ళు లెక్కేసుకుంది ఆయుష్మాన్ భారత్ కింద ఓకే చేసేసి ఆ డబ్బులు వచ్చిన తర్వాతన అది రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ కిందన అవి ఇచ్చాను లెక్కేసుకున్నారు. అవసరమైతే ఇంకో 10 రూపాయలు మనం వేసుకుని ఇద్దాంలే లెక్కేసుకున్నది జగన్ ప్రభుత్వం. కానీ ఇట్లాగ ఇవి డైవర్ట్ అయిపోతున్నాయని గ్రహించి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, డైరెక్ట్గా హాస్పిటల్ అకౌంట్కి వాళ్ళే వేస్తున్నారు. ప్లస్ ఆ సదరు బాధితుడు ఎవరైనటువంటి ఉంటారో ఆ కుటుంబానికి SMS కూడా త్రూ కేంద్ర ప్రభుత్వం వస్తుంది డైరెక్ట్గా. దాంతో వీళ్ళు అనే క్రెడిట్ పోతుండేటప్పటికి అటు ఇటు కానీ కన్ఫ్యూజన్లో సగం డిస్టర్బ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు శాంతం డిస్టర్బ్ చేసి అవతల పడేస్తున్నారు ఇప్పుడు కంప్లీట్గా. ఇదేంటంటే పేద ప్రజల చావులు పెరిగే ప్రమాదం ఉంది.
పేద ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మద్యం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తాగమంటున్నాం, నచ్చిన మందు నచ్చినట్టు తాగండి, చీఫ్గా తాగండి అంటున్నాం. తాగితే ఆరోగ్యం బాగుపడద్దని చెప్పేంత సన్నాసి ఇంకెవడ ఉండడు. అది చెప్పాడంటే ఆడు సన్నాసే, అది గుర్తుపెట్టుకోవాలి. తాగితే ఆరోగ్యం బాగుంటుంది, తాగితే హెల్త్ డ్రింకు, లేకపోతే తాగితే దేశానికి మంచిది అని చెప్పాడు అంటే ఆడంత సన్నాసం కొడలేడు, సమాజాన్ని భ్రష్టు పట్టించేవాడు. కాబట్టి తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఎక్కువగా తొందరగా పాడవుతాయి. ఎందుకు ఎక్కువ తాగడానికి పర్మిషన్ ఇచ్చాం ఇప్పుడు మనం. ఇదివరకు 250 రూపాయలు 300 రూపాయలు ఉన్నప్పుడు ఒక బాటిల్ తాగేవాడు, ఇప్పుడు 99 రూపాయలకి వచ్చిన 3 బాటిల్ తాగుతున్నాడు. ఆరోగ్యం తొందరగా నాశనం అవుతుంది. అదేమంటే ఆరోగ్యకరమైంది అనేది స్టేట్మెంట్లో బాగుంటుంది, పేపర్లో రాసుకోవడానికి. నాణ్యమైనటువంటి మందు అన్నటువంటిది, మందులో నాణ్యత ఎక్కువ ఉందంటే తొందరగా చేస్తారని అర్థం, అంతేగాని బాగుంటారని అర్థం కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దాంతో ఇప్పుడు అదొక పక్కన తీవ్ర అనారోగ్యం పాలవుతారు. అనారోగ్యం పాలైనోడికి ఆరోగ్యశ్రీ లేకపోతే ఏమైపోతుంది, తొందరగా క్లారిటీ ఏంటంటే ప్రభుత్వం ఆలోచన ఏంటి అనేది, ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక పక్క ఏంటి నిన్న 500 కోట్లు ఎంతో ఇవ్వడానికి రెడీ అయ్యారు ఆ స్పెషాలిటీ హాస్పిటల్ యూనియన్స్ ఎప్పుడైతే మేము సేవలు నిలిపేస్తున్నా అన్నామో అనేది ఒకటి. ఒక పక్క ఆరోగ్య బీమా అంటే ఆరోగ్యశ్రీ రెండు మెర్జ్ అయిపోబోతున్నాయా భవిష్యత్తులో, ఆరోగ్యశ్రీని కంప్లీట్ గా నిర్వీర్యం చేసేస్తారా, దీంతోనే సరిపెడతారా, ఏంటి క్లారిటీ? ఇందులో చిన్న లాజిక్ కనబడుతుంది నాకైతే. ఆయుష్మాన్ భారత్ కి వాస్తవంగా డైరెక్ట్గా ఇస్తున్నారు కాబట్టి ఆయుష్మాన్ భారత్ ఏమన్నా ఆయుష్మాన్ భారత్ నుంచి ఎంత నిధులు వీళ్ళు ఏమైనా తీసుకుంటారా, ఆరోగ్యశ్రీకి వాడతారా నిధులు, వాడతారా ఏంటి ఇన్సూరెన్స్ కి అనేది ఒక సందేహం. ఇన్సూరెన్స్ కి ఆరోగ్య బీమా కానీ అది చాలా ప్రమాదకరం. ఇంకోటి కేంద్రం అట్ట ఇది కూడా వీళ్ళు అడిగేశారని ఎన్డీఏ భాగస్వామిని. బేసిక్గా నువ్వు చేతనైతే అట్ట చెయ్యి, వాస్తవంగా చక్కటి అవకాశం. ఇందులో ఏంటంటే మనకు అతిపెద్ద సమస్యల్లా ఇప్పుడు ఇలా చేయడం వలన అంటే వీళ్ళ ఆలోచన ఏంటి అనేది బయట పెట్టట్లేదు. అదే కదా, బయట పెట్టకుండా ఈ చర్య మంచిది అంటున్నారు. ఇంకొకటి, జగన్ దిగే నాటికి 1100 కోట్లు 1200 కోట్లు బకాయిలు ఉన్నాయని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు 3000 కోట్ల బకాయి ఉందంటే అర్థం ఏంటి, వీళ్ళు బిల్లులు చెల్లించలేదని. అంతే కదా, అప్పుడు 250 చెల్లించారు, ఇప్పుడు మళ్ళీ 500 కోట్లు చెల్లిస్తారట. అంటే ఇప్పుడు ఆ సదరు హాస్పిటళ్ళు డబ్బులు సంపాదించుకోవాలంటే ఈ డబ్బులు వాళ్ళ బకాయిలు వాళ్ళు తీసుకోవాలంటేనే ఇంకా ఒక 2 ఏళ్ళు పడుతుంది అనుకుంటా. అవును, ఇలా 500 కోట్లు ఇచ్చుకుంటే మళ్ళీ పెరుగుద్ది కదా సార్. అంతే, ఇప్పుడు సేవలు మళ్ళీ మొదలు పెడితే పెరుగుతుంది. నెలకి 250 కోట్ల రూపాయలు అవుతుందండి క్లియర్ గా. నెలకి 250 కోట్లు ఆరోగ్యశ్రీకి అవుతున్నాయి ఖర్చు, కరెక్ట్గా చెప్పాలి. ఇక్కడ సమస్య నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, మొదట్లో ఇది ఒక గొప్ప విశేషంగా కనిపించింది, రోజు పోయే కొద్ది రొటీన్ అయిపోయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు దేవుడు అయ్యా నువ్వు అని ఎవడ అంటలా, ఓట్లే ఇట్లా. ఇప్పుడు ఎక్కడెందుకు జగన్ సంక్షేమ పథకాలు తీసుకున్నాడు అందరూ ఓటేస్తే జగన్ ఓడిపోతాడా, లేదు కదా. అంటే సంక్షేమ పథకాలు తీసుకున్నా మనకు ఓట్లు రావు ఇచ్చిన అనేటటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు నిదానంగా తగ్గించేస్తారు. దాంట్లో భాగమే కదా పెన్షన్లు తగ్గిస్తాము, వాళ్ళని దొంగలు అంటాం, బియ్యాన్ని తీస్తాం, వాళ్ళని దొంగలు అంటాం, ఇప్పుడు ఆరోగ్యశ్రీ తగ్గిస్తాం, అదేమంటే దాన్ని దుర్వినియోగం చేశారంటాం, అమ్మ ఒడి తీస్తాం కాబట్టి దానికి తప్పు జగన్ అంటాం, లేకపోతే కనుక అదేది గ్యాస్ బండలు ఒక ఏడాదిలో ఒకటిస్తాం కానీ జగన్ వాళ్ళు అంటాం, మహిళకి 1500 ఎందుకు ఇవ్వలేకపోయారంటే జగన్ వాళ్ళు అంటాం. ఇట్లాగా ఒక సాకు ఎత్తుక్కుంటున్నారు తప్పించి ఇవ్వాలి అనకటువంటి. జగన్ వచ్చినప్పుడు జగన్ని ఎంత తిట్టినా అతను తొలి ఏడాదిలోనే అన్ని అమల్లోకి తేవాలని తపన పడ్డాడు. అది 5 ఏళ్ళేటప్పటికి రొటీన్ అయిపోయింది. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఇస్తానన్నోడు నచ్చాడు. ఆరోగ్యశ్రీ కూడా అదే, ఎప్పుడో రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు, పేరెట్ట పెట్టుకున్నా అది కంటిన్యూ అవుతుంది. నిజంగా చెప్పాలంటే నాకు బాగా గుర్తు, నాకు చెయ్యిరిగి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒకేసారి చెయ్యకి ఫ్రాక్చరు, ఇంకో పక్కన అపెండిసైటిస్ ఆపరేషన్. ఆ రోజుల్లో దీనికి దానికి కలిపి 2,500 రూపాయలు అయినాయి. ఇళ్లలో ఎయ్యమ్మారో కూడా తెలియదు. ఆ అప్పు తీర్చుకోవడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది మా ఇంట్లో. అది నేను 10th క్లాస్ చదివేటప్పుడు జరిగింది. ఇది 3 సంవత్సరాలు పట్టింది.
ఏడాదికి ఏది నెలకి 50 రూపాయలని 100 రూపాయలని జమ వేసుకుంటూ అట్లా తీసుకొచ్చుకుంటే 2,500 రూపాయలకి సంబంధించింది ఆ రోజులు. అంటే ఒక పేదవాడి బ్రతుకు చిత్రం అట్లా ఉంటది. ఇవాళ రోజున వాళ్ళకి ఇది డైరెక్ట్గా వైట్ కార్డు పట్టుకెళ్ళిపోతున్నాం, హాస్పిటల్లో నుంచి ఉంటున్నాం, వాళ్ళు చెప్పగానే ఓకే అంటున్నాం. ఇప్పటికే ఏమైపోయింది, ఒక దరిద్రం బిగిన్ అయిపోయింది గత కొన్నాళ్ళ నుంచి. నువ్వు ఆరోగ్య కార్డు వైట్ కార్డు ఉందమ్మా, కానీ వాళ్ళు ఏం బిల్లు లేట్ చేస్తారు, గ్యారంటీ లేదు, ట్రీట్మెంట్ చేయమంటే చేస్తాం లేతే లేదు. లేదా వాళ్ళు కొంచెం లిటిగెంట్ క్యారెక్టర్ లాగా అనిపించారు అనుకోండి, గొడవలు పడేవాళ్ళలాగా అనిపించారు అనుకోండి, మా హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ లేదు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అని ముందే చెప్పేస్తున్నారు. లేదు కొంచెం మాటినే వాళ్ళు కొంత ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు అనుకుంటే అప్పు చేసేది వాళ్ళకేం చెప్తున్నారు, ఆరోగ్యశ్రీ గ్యారంటీ లేదమ్మా నేను చేర్చుకుంటాం, మీరు కనీసం ఇప్పుడు అది వాళ్ళు ఇచ్చేది వచ్చేటప్పటికి 1,00,000 రూపాయలు ఇస్తారు, మీరు ఇంకో 70,000 80,000 ఖర్చు పెట్టుకుంటానంటే అప్పుడు మీకు చేస్తాం. ఇది రెండో కోణం. మూడో కోణం వచ్చేటప్పటికి మొత్తం డబ్బులు మీరు పెట్టుకోవాలి, ఆరోగ్యశ్రీ వస్తే తీసుకుంటాం. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది చాలా చోట్ల. దాంతో మధ్యతరగతి వర్గాలు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళకి ఓకే కానీ వీళ్ళకి అవ్వట్లేదు. ఇప్పటికి ఇట్లాగా 3 విడతలు అయిపోయింది. ఇక్కడ ప్రభుత్వపు ఆలోచన ఎట్టుంది, అవి తీసుకున్నోడు ఆరోగ్యశ్రీ ఇట్లా వైట్ రేషన్ కార్డు పట్టుకెళ్ళిపోయాడు, దర్జాగా సగర్వంగా చేసుకున్నటువంటి వాడు ఏమి జగన్ ఓటేసి గెలిపించలేదుగా. అదే రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను గెలిపించలేదుగా. అదే సందర్భంలో తమను గెలిపించారుగా. మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించినటువంటి జనం మళ్ళీ జగన్ ఎంత చేసినా కూడా, హాస్పిటల్ పెట్టినా, ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించినా, ఇవన్నీ చేసినా, ఇంటికి మందులు ఇప్పించినా అయినా కూడా ఓడగొట్టారు కదా. కాబట్టి జనం ఇవన్నీ చూసి ఓటేయర్లే అనేటటువంటి నమ్మకం వచ్చేసింది. కాబట్టి ఖర్చులు తగ్గించుకుందాం, దేన్ని చూసి నమ్ముతారు జనం. హైదరాబాద్ని చంద్రబాబు బాగు చేశాడు, అభివృద్ధి చేశాడు, ఆయన వల్లనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. కాబట్టి ఒక అమరావతిని కడితే నమ్ముతారు, ఓ పోలవరానికి కంప్లీట్ చేసేటటువంటి సందర్భంలో అది ఎట్లా కేంద్రం నిధులు ఇస్తుంది కాబట్టి ఆ క్రెడిట్ మనకే వస్తుంది. ఇటు పక్కన అమరావతి పూర్తి చేసేసుకుంటే మన పేరు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు, ఈ పథకాలు ఇచ్చిన ఎవడు గుర్తుపెట్టుకోడు అనేది వీళ్ళ ధైర్యం. కానీ ఫైనల్ గా ఏదో ఖర్చు తగ్గించుకోవడానికి బాబు గారు చేస్తున్నారు అనుకుంటారా, మాట ఇచ్చి తప్పారు, ఇది ఒక పచ్చి దగా మోసం అనేవి అనుకోరా ప్రజలు ఆరోగ్యశ్రీ విషయంలో? ఇప్పుడు జనం ఆల్రెడీ తిట్టుకోవడం ప్రారంభించారు, దాన్ని జగన్ వైపుకి డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది ఎంతవరకు ఎన్నాళ్ళు, మన ఇంటికి ప్రాబ్లం రానంత వరకు సొంత పార్టీ వాడైనా సరే అవునంటాడు, కరెక్ట్ వాడి వాళ్ళే అంటారు. మన ఇంటికి సమస్య వచ్చినప్పుడు సొంత పార్టీ వాడైనా తిట్టిపోస్తాడు. అదే కదా, రైట్. చూద్దాం మొత్తానికి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అనేది. అసలు కూటమి ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేనట్టుగానే ఉంది. కాకపోతే ఖర్చు తగ్గించుకునే ప్రయత్నమా, నిజంగా ఆరోగ్యశ్రీ కనుక నిర్వీర్యం అయిపోతే, లేదంటే ఆరోగ్య బీమా తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ 2.5 లక్షలకే పరిమితం చేస్తే కనుక ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది, భవిష్యత్తులో తిరుగుబాటు కూడా తప్పదేమో చూద్దాం.